ప్రెగ్నెన్సీ టైంలో చాలా క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదండీ. సో, నాకు ఏ రోజైతే ఎగ్ దోస అయితే తినాలనిపించింది. ఇంకా ఇంట్లో పిండి కూడా రెడీగానే ఉందనమాట. సో, దానికోసమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను టమాటా చట్నీ. ఇంకా అంతకంటే ముందు మా మిన్నిగాడికి అయితే మిల్క్ అయితే వెయిట్ చేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే టమాటా చట్నీ ఈ ప్రాసెస్‌లోనే చేస్తానండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. ముందుగా అయితే మనకు కావాల్సిన టమాటా తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ఇంకా కొద్దిగా అల్లం, ఇంకా పచ్చిమిర్చి, లాస్ట్‌లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఉడకనివ్వాలనమాట. ఇది బాగా ఉడికిన తర్వాత చల్లారిపోయినాక మిక్సీ పట్టుకోవాలనమాట. చాలా బాగుంటుంది చట్నీ టేస్టు. 3 డేస్ వరకు ఉంటుందనమాట. ఇంకా ఇది దోసలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చట్నీ చేసి లోపైతే మా వారు సడన్గా వచ్చారనమాట ఇంటికి. ఇంకా ఆ రోజు వర్షం ఒకటి పడుతుంది. సో, నేను ఎగ్ దోస తిందాం అనుకున్న ప్లేస్లో ఈ స్నాక్స్ అయితే తినాల్సి వచ్చింది. చాలా బాగున్నాయి. వేడి వేడిగా పునుగులు ఇంకా మసాలా వడైతే తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా నాకు పునుగులు అంత నచ్చలేదండి. సో, నేను అదే విషయం మా వారితో చెప్తుంటే మా వారైతే కామెంట్ చేస్తున్నారు, ఈసారి నుంచి నీకు బయట నుంచి ఏం తీసుకురాను, నువ్వు ఏం తీసుకొచ్చినా అదే పేర్లు పెడతావని. నిజానికి బాగాలేదు, నేను అదే చెప్పాను. ఇంకా మసాలా వడ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇవి తిన్నాను. ఇంకా చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వేసుకుందాం టిఫిన్ అని చెప్పి. సో, ఈ రోజైతే ఈ స్నాక్స్తో అయితే ఎంజాయ్ చేశాను అనమాట. సో, చాలా బాగుండింది మసాలా వడ. ఇంకా లాస్ట్‌లో అయితే చాయ్ అయితే తీసుకున్నానండి. చాలా రోజులు అయిపోయింది అసలు చాయ్ తాగి. చాయ్ కూడా చాలా టేస్టీగా ఉందనమాట. ఇంక నేను మిరియాలైతే వేసుకొని చేసుకున్నాను. బయట వర్షం ఒకటి పడుతుందనమాట. ఇంకా భలే అనిపించింది ఈరోజేంటో. సో, ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ అందరికీ.